హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుధా. ఈరోజు రాజస్థాన్ స్టైల్లో స్వాగతం పలికే కపుల్స్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మీ సుధా గ్యాలరీ ఆర్ట్స్. నేను ఈ ఫ్రేమ్స్ని మీషోలో 150 రూపీస్కి కొన్నాను. వీటిని మోల్డెడ్ క్లేని యూజ్ చేసి ఎలా డెకరేట్ చేసుకోవాలో చూడండి. ఇందులో 2 రకాల బేసెస్ ఉంటాయి. ఒకటి రేషన్ బేస్, రెండోది హార్డ్నరు. ఈ రెండింటిని మిక్స్ చేసే ముందు ఏదైనా టాల్కమ్ పౌడర్ని బేస్కి అలాగే హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలా. దీనివల్ల ఇది అంటుకోకుండా ఉంటుంది. ఇది మొత్తం వైట్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా మిక్స్ చేసిన దానిని మనం ఏ సైజు ఏ షేప్లో కావాలంటే ఆ రకంగా చేసుకోవచ్చు. నాకు ఇక్కడ తాళ్ళులాగా షేప్ కావాలి కాబట్టి నేను తాళ్ళు లాగా వచ్చే విధంగా నేను పాము కొన్నానండి. ఈ విధంగా చూసారా. ఈ మోల్డెడ్ క్లేని ఫ్రేమ్స్ మీద అంటించడానికి మనకి ఫెవికాల్ యూజ్ అవుతుందండి. ముందుగా ఫెవికాల్ని మనము ఎక్కడ దీన్ని అటాచ్ చేయాలనుకుంటున్నామో అక్కడ అప్లై చేసి దాని తర్వాత అంటించుకోవాలా. ఇది ఎప్పుడు ఎంత అవసరమో అంతే మిక్స్ చేసుకోవాలా, లేదంటే హార్డ్ అవుతుంది, తర్వాత యూజ్ అవ్వదు. నాకు ముందుగా హార్డ్ అయ్యింది, అందుకే చెప్తున్నాను. ఈ మోల్డెడ్ క్లేని ఏదైనా బుక్ స్టోర్లో మనం ఈజీగా పర్చేస్ చేయొచ్చు. ఈ క్లేని అప్పటికప్పుడే ట్రై చేయడం వల్ల మనం ఇచ్చే షేపు క్లియర్గా వస్తుందండి. చూసారా, నేను ఇప్పుడు కళ్ళజోడు చేయబోతున్నాను కదా, ఎలా రౌండ్ షేప్ తిప్పుతుంటే ఆ రౌండ్ అవుతుంది. ముందు నేను టోపీ చేసినప్పుడు కొద్దిగా హార్డ్ అయ్యింది, అందుకే అప్పుడు కొద్దిగా కర్రలాగా నిలబడింది అనమాట. మీరు షేప్ ఇవ్వడానికి నేను ఇక్కడ ఎక్విప్మెంట్ యూజ్ చేశాను. మీరు ఏదైనా పెన్సిల్ అయినా పెన్ అయినా కింద బాటమ్ ఉంటుంది కదండి, దాంతో రౌండ్ సర్కిల్ చేసుకోవచ్చు. నేను ఈ క్లేని యూజ్ చేసి టోపీ, కళ్ళజోడు, మీసాలు చేశాను. అలాగే టర్బన్ ఉమెన్ కూడా కళ్ళజోడు, పాపిడి బింది, ఇంకా అలాగే ఇయర్ రింగ్స్ కూడా నేను ట్రై చేస్తానండి. నేను ఉమెన్కి ఎక్కువగా క్లే యూజ్ చేయట్లేదు. నేను పెయింట్ వేసి డెకరేషన్ ఐటమ్స్తో హైలైట్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఎక్కువగా క్లే యూజ్ చేయట్లేదు. ఈ కపుల్స్కి కలర్స్ వేయడానికి నేను యాక్రిలిక్ కలర్స్ని యూజ్ చేస్తున్నానండి. స్కిన్ కలర్ గురించి నేను రెడ్, బ్లూ, ఇంకా ఎల్లో, వైట్ ఈ 4ని తీసుకున్నాను. ఈ 4ని మిక్స్ చేస్తే మనకు స్కిన్ కలరు అవుతుంది అండి. ఈ అంటే స్కిన్ షేడు ఎంత లైట్ చేయడానికి వైట్ కొద్దిగా ఎక్కువ వేస్తే సరిపోతుంది. లేదు స్కిన్ కలర్ కొద్దిగా డార్క్ చేయాలంటే ఎక్కువగా ఎల్లో, బ్లూ తీసుకోవాలా. నేను ముందుగా లైట్ షేడ్ మీద చేసి నేను ఫేసెస్కి వేసుకున్నానండి. దాంట్లో నేను ఆ మిగిలిన కలర్ లోపలేని కొద్దిగా ఎల్లో ఇంకా బ్లూ వేసి కొద్దిగా డార్క్ షేడ్ చేశాను. ఈ డార్క్ షేడ్ని నేను అవుటర్ లైనర్ కింద యూజ్ చేస్తున్నాను. ఈ అవుటర్ లైనర్ వేయడం వల్ల మనం వేసిన పెయింటింగ్ క్లియర్గా కనిపిస్తుందండి. ఈ విధంగా అవుటర్ లైన్ వేయడం వల్ల మనము స్కిన్ కలర్ వేసిన స్కిన్ కలర్కి అలాగే డార్క్ షేడ్కి ఈజీగా తేడా కనిపిస్తుందండి. ఇదే విధంగా నేను ఫేస్ కూడా అవుటర్ లైనర్ వేస్తున్నానండి. టర్బన్ మ్యాన్కి ఎలా అవుటర్ లైనర్ వేసి నేను హైలైట్ ఇచ్చాను, అలాగే ఉమెన్కి కూడా అవుటర్ లైనర్ వేసి హైలైట్ ఇస్తున్నానండి. లేదు మీరు అవుటర్ లైనర్ ఏమో అన్నా ఇది ప్లెయిన్ కుదిలేసినా బాగానే ఉంటుందండి. నేను ఇతనికి ఎలా అవుటర్ లైనర్ ఇచ్చానో ఉమెన్ కూడా అవుటర్ లైనర్ ఇచ్చి నేను హైలైట్ చేశాను. అలాగే ఇతని కళ్ళజోడికి, మీసాలకి, ఇంకా టోపీ లైనర్కి నేను బ్లాక్ కలర్ యాక్రిలిక్ వేయాలనుకుంటున్నాను. ఇలా కపుల్స్కి స్కిన్ కలర్ వేసి నేను అవుటర్ లైనరు వేసానండి. అలాగే క్లాత్స్కి బ్లూ, రెడ్ కలర్తో నేను పెయింటింగ్ వేసి మిగిలిన ఏరియాల్లో నేను బ్లాక్ కలరు వేసానండి. కళ్ళజోడికి, మీసాలకి, ఇంకా టోపీకి ఇలా వేసిన తర్వాత నాకు ఫ్రేమ్ కొద్దిగా సింపుల్గా అనిపించింది. అందుకని మళ్ళీ మోల్డెడ్ క్లేతోని అవుటర్ లైనరు మోల్డెడ్ క్లే యూజ్ చేశానండి. ఈ ఫ్రేమ్స్కి మోల్డెడ్ క్లే అదే ప్రాసెస్ మీద తాళ్ళలాగా నేను ఫెవికాల్తోనే అటాచ్ చేసి ఒక టూత్ పిక్తోని అది ఎండకు ముందే క్లే ఎండకు ముందేనండి దాన్ని హోల్స్ చేసుకున్నాను దగ్గర ఇలా చేసుకున్న తర్వాత ఇది ఎండిన తర్వాత
నేను మళ్ళీ బ్లాక్ కలర్ వేసుకున్నాను. బ్లాక్ కలర్ వేసి ఇది మెటాలిక్ కలర్ అండి, మెటాలిక్ మెరూన్. ఈ మెటాలిక్ కలర్ని ఫింగర్స్కి లైట్గా అప్లై చేసి నేను దీన్ని రబ్ చేస్తున్నానండి. ఇలా రబ్ చేయడం వల్ల ప్లెయిన్ జాగా మొత్తము మనకి మెటాలిక్ కలర్ అంటుకొని మనం హోల్స్ లాగా డిజైన్ చేసాం కండి, ఆ హోల్స్లకి ఈ కలర్ వెళ్ళక ఆ బ్లాక్ కలర్ ఉండి ఈ మీద ప్లెయిన్ మెరూన్ లాగా ఉండడం వల్ల ఇది ఒక డిజైన్ తయారవుతుంది. ఇది చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుందండి. ఈ మెరూన్ మెటాలిక్ కలరు వేసుకున్న తర్వాత మన డిజైన్ చూడండి ఇలా కనిపిస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత పెయింటింగ్ కంప్లీట్ అయింది కదండి. దీన్ని సెక్యూరిటీ చేసుకోవడానికి మనం దీని మీద వార్నిష్ అప్లై చేయాలండి. వార్నిష్ అప్లై చేయడం వల్ల మనము దీన్ని క్లీనింగ్ చేయడానికి మనకి ఈజీగా అవుతుంది. ఈ ముందు వార్నిష్ వేసిన తర్వాతే మనము అంటే డెకరేషన్ చేయాలండి. ఇది హోమ్ మేడ్ వార్నిష్. ఈ హోమ్ మేడ్ వార్నిష్ ఎలా చేయాలో నేను ముందు వీడియోలో చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఈ వార్నిష్ వీడియో కావాలంటే చూడండి. ఇది మార్కెట్లో కొనిన విధంగానే ఈ వార్నిష్ పనిచేస్తుందండి. ఈ వార్నిష్ వేయడం వల్ల మనం వేసిన పెయింటింగ్కి ఎక్కువ రోజులు ఉంటుందండి. చూసారా ఎంత షైనింగ్ ఇస్తుందో, మార్కెట్లో కొనిన వార్నిష్ లాగే ఇది పనిచేస్తుంది అండి. ఈ షైనింగ్ మార్కెట్లో కొన్న వార్నిష్ ఇచ్చే కవరప్పే ఈ హోమ్ మేడ్ వార్నిష్ కూడా ఇస్తుందండి. ఇలా వార్నిష్తో డెకరేషన్ చేసిన తర్వాత నాకు అక్కడ కట్ మిర్రర్స్ రౌండ్ షేప్ ఉన్నాయండి. నేను కళ్ళద్దాలకి ఈ గమ్ అంటే ఫెవికాల్తోని చేయాలనుకుంటున్నాను. ముందుగా నేను ఉమెన్కి కళ్ళద్దాలు సెట్ చేశాను. అలాగే మెన్కి కూడా గమ్తోని నేను ఈ కట్ మిర్రర్స్ని పెట్టానండి. ఉమెన్కి చీర పళ్ళుకి ఈ స్మాల్ బాల్ చైన్ ఉంది కదండి, దాంతో నేను డెకరేషన్ చేస్తున్నాను. ఈ చీర మొత్తము ఎక్కడ పైడంచు ఉందో అక్కడక్కడ నేను ఈ బాల్ చైన్ని యూజ్ చేస్తాను. బాల్ చైన్తో నేను ఇక్కడ చీర మొత్తం హైలైట్ ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత నేను పాపిడి బిళ్ళ షేప్కి ఇవ్వడానికి అక్కడ వాటర్ షేప్ మీద ఉన్న కుందన్స్ నేను యూజ్ చేశానండి. ఆ కుందన్స్ని కొద్దిగా బ్లౌజ్కి నెక్ కాడ డిజైన్ లాగా పెట్టాను. దాని తర్వాత నా అక్కడ ఇంకా కట్ మిర్రర్స్ చిన్న సైజు ఉండగల వాటిని తల మీద ఉండే పయ్యాడు మొత్తానికి నేను అప్లై అంటిస్తున్నానండి. దీనివల్ల కొద్దిగా లుక్ వస్తుంది. ఎప్పుడు కానీ ఈ మిర్రర్స్ యూజ్ చేయడం వల్ల మనము చేసే ఫ్రేమ్స్కి దీనికి కొద్దిగా లుక్ వస్తుంది. లేదు మిర్రర్స్ మనకాడ లేవు అని అంటే ఈ యాక్రిలిక్ కలర్స్తోనే చిన్న చిన్న పువ్వుల డిజైన్ మోడల్ మీద, లేదంటే చిన్న చిన్న డ్రాప్స్ లాగా చేసిన, లేదా మీకాడ చిన్న చిన్న కుందన్లు ఉన్న మనము అటాచ్ చేసుకోవచ్చు. దానివల్ల అంటే అందంగా కనిపిస్తుంది అనమాట. ఆ పైన మొత్తం ప్లెయిన్ ఉంది కదా, అలాగా ప్లెయిన్ ఎటు ఉండకుండా మనం చేసుకున్న డెకరేషన్ వల్ల కొద్దిగా లుక్ వస్తుంది. మన చీరలకు మనము కొద్దిగా వర్క్ ఉంటే మనకు నచ్చుతాయో అలాగే అనమాట. ఇలా నేను ఈ కట్ మిర్రర్స్తో నేను డిజైన్ చేశాను కదండి. ఇంకా ఎక్కడెక్కడ నేను ఇంకా పెడితే బాగుంటుందో అని చూసి ఆ ప్లేస్లలో నేను అటాచ్ చేస్తున్నాను. నేను ఇంకా బిందీ పెట్టలేదు కదండి. బిందీకి నేను రెడ్ కలర్ పెయింట్ వేసి దాని మీద వైట్ కలర్ స్టోన్స్ పెట్టాను. లేదు మీ కాడ ఏదైనా రెడ్ కలర్ స్టిక్కర్స్ ఉంటే కనుక పెట్టుకొని అది పెట్టి ఏదైనా స్టోన్స్ పెట్టినా అయిపోతుంది. అలాగే చేతులకి నేను రైన్ స్టోన్స్తోని గాజులు చేస్తున్నానండి. ఈ రైన్ స్టోన్ని కరెక్టు మనము చేయి సైజ్ తగ్గట్టు కొలత చేసుకొని కట్ చేసి దాని తర్వాత గమ్తో నేను అటాచ్ చేసి పెడుతున్నాను. చూసారా, ఇప్పుడు బ్యాంగిల్స్ కూడా అయిపోయేవి. మన ఉమెన్ రెడీ అయిపోయిందండి. నేను ఇంకా టర్బన్ మ్యాన్కి ఇంకా రెడీ చేయాలా. టర్బన్ మ్యాన్కి కూడా నేను సేమ్ ప్రాసెస్ చేయాలనుకుంటున్నాను. అవే షేప్ కట్ మిర్రర్స్ని నేను యూజ్ చేస్తున్నాను, టైవన్ షేప్వి. ఈ గమ్ నేను కట్ మిర్రర్స్ కొన్నప్పుడే నాకు ఆన్లైన్లోనే ఫ్రీగా రిసీవ్ అయిందండి ఆ బాక్సెస్, ఆ కట్ మిర్రర్స్ ఉన్న బాక్సెస్ లోపలని. ఈ కట్ మిర్రర్స్ని నేను టోపీ మొత్తం పెట్టుకున్నాను. లేదు మీరు చిన్న చిన్న అంటే ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, ఇయర్ బడ్స్ మనం యాక్రిలిక్ కలర్లో ఉంచుకున్న
ముంచేసి చిన్న చిన్న డ్రాప్స్ లాగా పూల్లాగా చేసిన టోపీ మొత్తం బాగానే అనిపిస్తుందండి. దాన్ని బాందిని స్టైల్ అంటారు. మన బాందిని స్టైల్ శారీస్ ఉంటాయి కదా, అదే మోడల్ మీద టోపీకి ఇంకా ఉమెన్ శారీ కూడా మనం చేసుకోవచ్చు. నాకు అక్కడ మిర్రర్స్ ఉన్నాయి అని యూజ్ చేశానండి. మీ ఇష్టం, మిర్రర్స్ ఉన్నా యూజ్ చేయండి, లేదు పర్చేస్ చేస్తామన్నా 100 రూపీస్కి ఆన్లైన్లోన అవైలబుల్ అవుతుంది. లేదు అంటే మనకు బుక్ స్టోర్లోన కూడా అంటే ప్రాజెక్ట్స్ స్టూడెంట్స్ చేస్తారు కదండి, దాని కింద 10 రూపీస్ 20 రూపీస్ ఇలాగా పౌచెస్ కూడా ఉంటాయి. మీకు ఏది అవైలబుల్ అవుతే అది యూజ్ చేయండి. లేదు మీకు హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ చేయాలని ఉంది కానీ ఇంత కాస్ట్లీ అని మీకు ఈ కట్ మిర్రర్స్ ఫ్రేమ్స్ అనిపిస్తే, నేను 50 రూపీస్ లోపల కార్డ్బోర్డ్తోని ఈ టర్బన్ మ్యాన్ని ఎలా డెకరేషన్ చేసుకోవాలో నేను తొందరలోనే వీడియో అప్లోడ్ చేస్తాను. ఇలా వీడియో అప్లోడ్ చేసింది మీ వరకు అందాలి అంటే నా ఛానల్ సుధా గ్యాలరీ ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్తగా యూట్యూబర్ని కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలన్న ఉత్సాహం వస్తుందన్నమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మెన్కి డెకరేషన్ చేసిన తర్వాత మన వెల్కమ్ రాజస్థానీ కపుల్స్ రెడీ అయ్యారండి. మన ఇంటి ముందు స్వాగతం పలకడానికి వీళ్ళు బాగుంటారా లేదా నాకు చెప్పండి.